చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మూడో సంవత్సరంలో వాళ్ళు అడుగుపెట్టారు. బట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారో అన్నది ప్రజల వైపు నుంచి అయితే క్లారిటీ ఉంది. బహుశా పాలకులకైనా క్లారిటీ ఉన్నట్లుంది. అందుకే ప్రతి చోట కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక కీలక సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నదేంటి, కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నదేంటి అనే ఆ పాయింట్ని వివరించే క్రమంలో విజయసాయిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేవలం పెట్టుబడుల ప్రకటనలపై ఆసక్తి లేదు అని చెప్పి ట్వీట్ మొదలెట్టిన విజయసాయిరెడ్డి అవి వాస్తవంగా కార్యరూపం దాల్చుతాయా లేదా అనేదే ముఖ్యం. జిందాల్ స్టీల్ ప్లాంట్ అయినా, గూగుల్ ఏ డేటా సెంటర్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా సకాలంలో ప్రారంభమై ఉద్యోగాలు, అభివృద్ధి వాగ్దానం చేసిన ప్రయోజనాలను అందించడమే ముఖ్యమని, సంతకం చేసిన ప్రతి ఎంఓయు అంటే ప్రతి అవగాహన ఒప్పందం, దాని ప్రారంభ స్థితి, ప్రాజెక్టు పూర్తి కాలపరిమితి, సృష్టించబడిన ఉద్యోగాలు, విస్తరణ ప్రణాళికలను నమోదు చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ప్రారంభించాలి అని ఆయన చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఎప్పటికీ సాధ్యం కానీ డిమాండ్. సాధ్యమవుతుందా? నన్ను అడిగితే కాదు. ఎవరెవరితో ఎంఓయూలు చేసుకున్నారు, దాని ప్రారంభ స్థితి ఏంటి, ప్రాజెక్టు కాలపరిమితి ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, దాని విస్తరణ ఏంటి, ఇవన్నీ వివరాలతో ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ను ప్రారంభించాలట. అదేమన్నా సాధ్యమవుతుందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో? అండ్ పారదర్శకత కావాలట ప్రభుత్వంలో. అంటే పారదర్శకత మాత్రమే జవాబుదారీతనాన్ని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి మీరు తక్షణమే ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ని ప్రారంభించండి అని విజయసాయిరెడ్డి గారు ఎప్పటికీ సాధ్యం కాని డిమాండ్ను చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచారు.